హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసి వాళ్ళు లైక్ ఇచ్చి చూడండి. కొంచెం మన క్రికెట్ అయితే ఇండియన్ క్రికెట్ అయితే సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 19 నుంచి బంగ్లాదేశ్ స్టార్ట్ అవుతుంది. బంగ్లాదేశ్ క్రికెట్ టెస్ట్ మ్యాచెస్ అయితే మనం చూస్తున్నాం. పాకిస్తాన్ని చిత్తుగా అయితే ఓడగొట్టేసింది. ఇంకా అప్డేట్ అయితే జైషా ఐసీసీ చైర్మన్గా మన సెక్రటరీ బీసీసీ సెక్రటరీ జైషా ఐసీసీ చైర్మన్గా ఎంచుకున్నారు. ఇప్పుడైతే క్రికెట్కి కొంచెం ప్రోత్సహించే వ్యక్తి తను. క్రికెట్ కొంచెం చిన్న చిన్న దేశాలకి కొంచెం ఎక్విప్మెంట్ కొంచెం మంచి డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ కూడా ఉమెన్స్ క్రికెట్ని బాగా ప్రోత్సహించి ఇంతవరకు తెచ్చిండు. జైషా వల్ల చాలా పాత్ర ఉంది. నెక్స్ట్ ఈ పాకిస్తాన్కి కొంచెం ఇబ్బందికరం. మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది పాకిస్తాన్ ఆడుకుంటే వాళ్ళు రాము అని వాళ్ళు బెదిరించుకొని కామెంట్స్ వాళ్ళు చేసినారు. కాకపోతే ఇప్పుడైతే తప్పదు వాళ్ళకి. మనం ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడాలి. బీసీసీఐ ఐసీసీ చైర్మన్గా ఉన్నాడు. మన బీసీసీఐ పవర్ అంటే అది ఆల్రెడీ. నెక్స్ట్ మన బంగ్లాదేశ్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ మాత్రం చరిత్రలో పాకిస్తాన్తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చిత్తుగా ఓడిచి గెలిచింది. 10 వికెట్లతో గెలిచింది. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు సెంచరీ కొట్టి ఆ 450 డిక్లేర్ చేసేయడమే తప్పు. డిక్లేర్ చేసి తక్కువ అంచనా వేసి బంగ్లాదేశ్కి బ్యాటింగ్ ఇస్తే వాళ్ళైతే ముష్ఫికర్ రహీమ్ చివరి రోజులు ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ 191 ఇన్నింగ్స్ సూపర్ ఇన్నింగ్స్ తన కెరియర్లో సూపర్ మ్యాచ్ వాళ్ళు గెలిచింది. ఫస్ట్ పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి 10 వికెట్లతో గెలిచారు. మళ్ళీ కూడా టెస్ట్ మ్యాచ్ 5th డే వరకు వెళ్ళి మంచి టెస్ట్ మ్యాచ్ అది. మళ్ళీ రేపు సెకండ్ టెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. రావుల్పిండిలో పాకిస్తాన్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఓడిపోవడం. బంగ్లాదేశ్ క్రికెట్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాయి, డెవలప్ అవుతున్నాయి. కానీ పాకిస్తాన్ క్రికెట్ మొత్తం వన్డే T20 మొత్తం కూడా మనం చూస్తున్నాం కదా, మొత్తం డౌన్ అయిపోతుంది. అక్కడ రాజకీయాలు ఏందో, అక్కడ మరి పరిస్థితులు ఏందో. పాకిస్తాన్ క్రికెట్ అప్పటిలాగా లేదు. కానీ బంగ్లాదేశ్ మాత్రం సంచలనం విజయం. మంచి నెక్స్ట్ మ్యాచ్ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఇంకా మ్యాచెస్ ఏం జరుగుతున్నాయి. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా జరిగితే వెస్టిండీస్ T20s 3కి 3 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది సౌత్ ఆఫ్రికాని. నెక్స్ట్ శ్రీలంక ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది, టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు స్టార్ట్ అయ్యింది. మరి ముఖ్యంగా అయితే వెస్టిండీస్ కరేబియన్ లీగ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మ్యాచెస్. T20 మ్యాచెస్ కరేబియన్ లీగ్ కూడా స్టార్ట్. వాటి అప్డేట్స్ కూడా చెప్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, సపోర్ట్ చేయండి కొంచెం. ఇంకా ఈ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.